హైప్ ఏమంత లేదన్నారు. బజ్ అయితే అస్సలు లేదన్నారు. ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సినిమా పోస్ట్ పోనే అవకాశాలు కూడా ఉంటాయని చాలా మెండుగా కనిపిస్తున్నాయని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది గేమ్ చేంజర్. ఇప్పుడు గేమ్ చేంజర్ గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గేమ్ చేంజర్ ఎప్పటి నుంచో RC15 అటు డైరెక్టర్ శంకర్ గారు, సేమ్ టైం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అక్కడ మెయిన్ ఏంటంటే సినిమా ఎప్పటి నుంచో ఎప్పుడా వస్తుందని చాలా ఈగర్గా వెయిట్ చేసినటువంటి సినిమాల్లో గేమ్ చేంజర్ కూడా ఒకటి. అయితే గేమ్ చేంజర్ గురించి చాలా వరకు అంటే సోషల్ మీడియాలో కానీ అటు మీమ్స్లలో కానీ హైప్ లేదు, ప్రమోషన్ లేదు, అంటే ఎంత బజ్ లేదు, సో పుష్ప 2 కింద అసలు ఏం పనికిరాదు అనే రేంజ్లో అయితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు దానికి మించి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది గేమ్ చేంజర్. అయితే రీసెంట్గా రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రీసెంట్ టైంలో విజయవాడలో దాదాపు అంటే ఒక 256 అడుగుల కటౌట్ పెట్టారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్నటువంటి వజ్ర మైదానంలో ఈ కటౌట్ అయితే పెట్టడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా అటు నిర్మాత దిల్ రాజు గారు కానీ సేమ్ టైం మూవీ టీం కూడా అక్కడి నుంచి తెలుగులో ప్రమోషన్ స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అటు జరగండి పాట కావచ్చు, రామచ మచ సాంగ్ కావచ్చు, మెలోడీగా ఉన్నటువంటి నానా హైరాణ కావచ్చు, సేమ్ టైం యూత్ని ఆకట్టుకునేటువంటి తోప్ సాంగ్ కావచ్చు. ఇప్పుడు ఈ సాంగే అంటే ఈ సాంగ్స్ అన్నిటినీ సోషల్ మీడియాలో డెఫినెట్గా షేక్ చేస్తుందని చెప్పాలి. అయితే గేమ్ చేంజర్ పాటల కోసం దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టారట ఓన్లీ సాంగ్స్ కోసమే. అయితే జరగండి పాటకు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే దాన్ని రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఒక 70 అడుగుల కొండపై విలేజ్ సెట్ వేసి కళ్ళు చెదిరే రేంజ్లో 600 మందితోటి 8 రోజుల పాటు ఆ సాంగ్ని షూట్ చేయడం జరిగింది. ఇక రామ్ మచ్చా మచ్చా సాంగ్కి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య జానపద కళలకు నీరాజనం పలికే రీతిలో హైలైట్ అట. ఎందుకంటే దేశంలోనే అన్ని రకాల జానపద నృత్యాలను ఈ పాటలో పొందుపరిచారని టాక్. రామ్ చరణ్ పక్కన 1000 మంది జానపద కళాకారులు కనిపిస్తారట. ఆంధ్రప్రదేశ్కి చెందిన తప్పెట గుళ్ళు, ఒడిశా నృత్యం, ఓగ్రా కర్ణాటక గురవడ, ఒరిస్సా రణప, జార్ఖండ్ పల్కా, కర్ణాటక హలక్క, ఒడిశా జడువా జానపద నృత్య కళను ఈ పాటలో కనిపించడం జరిగిందనమాట. అయితే నానా హైరా సాంగ్ను కూడా ఒక ప్రత్యేక కెమెరా తోటి షూట్ చేశారంటూ జరుగుతుంది టాక్. అంటే దీని స్పెషల్ ఏంటంటే ప్రతి ఫ్రేమ్లో ఉన్నటువంటి సాంగ్స్ని అన్నిటికీ విభిన్న రంగులు చూస్తుంది. అంటే మీరు సాంగ్ చూస్తే అర్థమవుతుంది ఆ సాంగ్ కంప్లీట్గా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక తోప్ పాటను టెక్నో పాప్, టెక్నో డ్యాన్స్ కిందట వస్తుందట. అయితే ఈ సాంగ్ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అటు మెలోడీ కానీ అటు రామచ్చ సాంగ్లో ఉన్నటువంటి ఫాస్ట్ మోడ్ అండ్ ఇది ఇప్పుడు ఈ జనరేషన్స్లో అంటే 2025లో ఉన్నాం కాబట్టి ఈ జనరేషన్ ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఈ సాంగ్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో రష్యన్ కొరియోగ్రఫర్ ఆల్మోస్ట్ ఏంటంటే రష్యన్ డాన్సర్స్ తోటి ఒక ప్రత్యేక విమానంలో ఈ పాటని దాదాపు ఒక 5 రోజుల పాటు షూట్ చేశారట ఈ మొత్తం సాంగ్ని. అండ్ ఇంకో సాంగ్ ఏంటంటే మెయిన్గా గోదావరి స్లాంగ్లో అంటే గోదావరి బ్యాక్గ్రాఫ్లో ఉంటుందట ఆ సాంగ్. అది సినిమాలోనే చూడాలి. ఆ సినిమాలు చూస్తే మీకు ఆ హైప్ అనేది ఉంటుందని డెఫినెట్గా చెప్తున్నారు మూవీ టీం. అయితే గేమ్ చేంజర్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేసి యూట్యూబ్ని షేక్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకనంటే అసలు టైం ఏంటంటే ఒక ఆల్మోస్ట్ సినిమాకు ఫ్యాన్స్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చచ్చిపోతామని లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓన్లీ 10 డేసే ఉంది, ఇంతవరకు రాలేదని. అండ్ రీసెంట్గా అన్స్టాపబుల్లో బాలయ్య గారితో రామ్ చరణ్ గారు నిన్ననే షూట్ కూడా జరిగింది. ప్రమోషన్స్లో డెఫినెట్గా ఒక 10 డేస్ టైం ఉంది కాబట్టి చాలా గట్టిగా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల నుంచి కాదు, ఒక 10-15 డేస్ ముందు నుంచి వెళ్ళే ప్రమోషన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇప్పుడు గేమ్ చేంజర్ అనేసరికి శంకర్ గారిది రీసెంట్గా వచ్చినటువంటి ఇండియన్ 2 ఎఫెక్ట్ డెఫినెట్గా ఎంతో కొంత పడుతుంది. అందుకోసమనే మేబీ ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుంది అనుకున్నారు. బట్ ఇది శంకర్ గారి మార్క్ని ఎలివేట్ అంటే ఏంటంటే డెఫినెట్గా పాయింట్ ఆఫ్ చేసే సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే ఒక్కడు కానీ ఆయన తీసినటువంటి జెంటిల్మెన్ ఇలాంటి సినిమాలు ప్రజెంట్ జనరేషన్స్కి ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాను ఎలా అందిస్తాడో ఆయన డెఫినెట్గా అందరూ దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. అలాంటి సబ్జెక్టు ఆల్మోస్ట్ మనం చాలా చూసాం. బట్ శంకర్ గారి డైరెక్షన్లో చూడడం అనేది వేరు. ఆయన సపరేట్ మార్క్ ఉంటుంది అనమాట ఆయన సినిమాలకు. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారు లుక్ కూడా ఆల్మోస్ట్ త్రిబుల్ రోల్ అంటున్నారు. అటు ఫాదర్ క్యారెక్టర్ ప్లే అప్పన్న క్యారెక్టర్ మనం చూసాం, సేమ్ టైం ఇక్కడ రామ్గా ఉన్నటువంటి 2 క్యారెక్టర్స్ చూసాం. అండ్ ఇంకోటి కూడా
కంప్లీట్గా ఒక 3 క్యారెక్టర్స్ అయితే ఉండుంటున్నాయి అని చెప్పేసి అయితే టాక్ నడుస్తుంది. సో సినిమా ఆల్మోస్ట్ అంటే జాన్ 10th అయితే సినిమా రాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సినిమా కొంచెం అటు ఇటు అంటే ఏంటంటే ఉన్న నెగిటివిటీని కాకుండా కొంచెం పాజిటివ్ వేలో వస్తే మాత్రం డెఫినెట్గా రికార్డులు తిరగడం పక్కా అని అయితే చెప్పొచ్చు అనమాట. సో మొత్తంగా సినిమా జాన్ 20th వరకు అందరూ ఈగర్గా వెయిట్ చేద్దాం. అంటే దాని తర్వాత మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం.